యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 52వ వచనం నుండి 55వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. 54వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వాని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుతున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన జీవాహారం అయి ఉన్నటువంటి మాటను శిష్యులతోనూ అక్కడ ఉన్నటువంటి వారితో చెప్తున్నాడు. మన పితరులు మోషే పరలోకం నుండి మన్నాను కురిపించాడు. మన్నాను తిన్న వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారు. మన్నా ఏ ఆహారం అంట? మన్నా అంటే చెప్పండి. హలో, మన్నా అంటే ఏ ఆహారం? దేవదూతలు తినే ఆహారం. ఈ ఆహారం మోషే ఇశ్రాయేలు ప్రజల అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు ప్రార్థన చేయగా ఆ ప్రజలందరికీ ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. వీళ్ళు ఆనాడు యూదులు, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ప్రభువైన క్రీస్తు మీద విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. అబ్రహాం కంటే నువ్వు గొప్పవాడువా? మోషే కంటే గొప్పవాడువా? నువ్వు జీవాహారం అంటావేంటి? మా పితరులు ఏం తిన్నారు తెలుసా? మన్నా తిన్నారు అంటున్నారు. ప్రభు అన్నారు, మీ పితరులు మన్నా తిని ఏమైపోయారు? చనిపోయారు. నేనే జీవాహారాన్ని. నన్ను భుజించు ప్రతివాడు చనిపోడు, నిత్య జీవం పొందుతాడు అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా శరీరం నిజమైన ఆహారం. ఏ ఆహారం అంట? చెప్పండి. నా శరీరం నిజమైన ఆహారం. నా రక్తం త్రాగువాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు 55లో నా రక్తం నిజమైన పానమై ఉన్నది. ఆయన శరీరం ఎలాంటిదంట? నిజమైన ఆహారం. అందరూ చెప్పండి, యేసయ్య శరీరం నిజమైన ఆహారం అని చెప్పండి ఒకరికొకరు. నిజమైన ఆహారం అంటే ఈ ఆహారం తినేవాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నిత్య జీవానికి వెళ్తారు. మన్నా తిన్నవాళ్ళు ఏమయ్యారు? మరణించారు. మన్నా తిన్నవాళ్ళు మరణించారు. అయితే నేను మీకు ఆహారంగా మారడానికి వచ్చాను. నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగు ప్రతి ఒక్కరూ నిత్య జీవానికి వారసులు అవుతారని చెప్పి అక్కడ ఒక మాట అంటాడు. నా శరీరం తినువాడు నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపెను. ఈ ప్రభు పరిశుద్ధ బలలో చేయి వేసేవాళ్ళు అంటే ఇది ఆషామాషిగా, ఆటకాయతనంగా, ఏదో అలవాటు చొప్పున నెలకొక రోజు బల్లారాధనలో పాల్గొనాలి అనే మనసుతో సమీపించకూడదు. నా యందు ఆయన, ఆయన యందు నేను ఏకమైపోతున్నాం. నా యందు దేవుడు, దేవుని యందు నేను ఏమై ఉంటున్నాం? ఏకత్వమై ఉంటున్నాం. ఎప్పుడు ఏకత్వం మనతో కలిసింది ఆయనకి మనకి? ఆ కల్వరి సిలువలో కార్చిన రుదిలో మన పాపాలు కడుక్కొని మన పాపాలని మనం ఆ రక్తంలో విమోచింపబడి ఆ పునరుత్థానంలో పాలుభాగస్తులమైనప్పుడు ఆయనతో మనకు ఏకత్వం దొరికింది. స్తోత్రం కలుగును గాక. ఈ సత్యం తెలియక చాలా మంది మేము బాప్తిజం పొందాము, బలలో చేయిస్తే పరలోకం వెళ్తాం అనుకుంటారు. బాప్తిజం స్నానం మాత్రమే. యోహాను అంటాడు, నేను నీటి మూలంగా మీకు బాప్తిజం ఇచ్చాను. నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన ఆత్మ మూలంగా మీకు బాప్తిజం ఇస్తాడు. ఇంకా అంటాడు, అగ్ని బాప్తిజం ఇస్తాడు మీకు. ఏ బాప్తిజం? ఆ బాప్తిజం మిమ్మల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధపరిచిద్ది. మీ అంతరంగాల్లో రక్షణ నిశ్చయిత ఇచ్చిద్ది. మీ అంతరంగాల్లో నిజమైన స్థిరత్వాన్ని ఇచ్చిద్ది. అందుకనే నికోదేముతో ప్రభు అయిన యేసు ప్రభు వారు చెప్పారు, నికోదేము
ఒకడు కొత్తగా జన్మిస్తేనే నిత్య జీవానికి వారసుడవుతాడు. ఎలాగా జన్మ అంటే, ఒకటి నీటి మూలంగాను, రెండు ఆత్మ మూలంగాను. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన వారికే నిత్య జీవం. చాలా మంది జీవితాల్లో నీటి మూలంగా జన్మించి తృప్తి పడిపోతున్నారు. నీటి మూలంగా జన్మించి కొన్నాళ్ళు బాప్తిజం పొందినాక ఒక 6 నెలల్లో, ఓ సంవత్సరమో 2 సంవత్సరాలు నిబంధనతో కొన్ని ఆ త్రాగటం అనో, స్మాకింగ్ అనో, అబద్ధాలు కొన్నేటో ఏవో కొన్నిటిని వదిలిపెట్టి నేను పరిశుద్ధుని అయిపోయాను, పరిపూర్ణుని అయిపోయాడు అని తాము ఫీల్ అయిపోయి తాముకే పరిశుద్ధులుగా తీర్పు తీర్చుకొని యోగ్యులమని ఎంచుకుంటున్నారు. ఇలాగ ఎంచుకున్న వాళ్ళు చాలా మంది రకరకాల శోధనలో పడిపోయి, రకరకాల పాపాల్లో పడిపోయి ఆధ్యాత్మిక భ్రష్టులైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నా శరీరం తినువాడు, నా రక్తము త్రాగువాడు నాతో ఏకమై ఉంటాడు. ఏమై ఉంటాడు? యూదులు చాలా అభ్యంతర పడ్డారు. అదేంటి, నీ శరీరం తింటమేంటి, నీ రక్తం త్రాగటం ఏంటి? 70 మంది శిష్యులు ఆయన వెంబడించిన వాళ్ళంట ఏమైపోయారంట? వదిలి వెళ్ళిపోయారు. మాకొద్దు ఆ శరీరం, మాకొద్దు ఆ రక్తం అని. ఆ సత్యాన్ని వాళ్ళు గ్రహించలేక వెళ్ళిపోయారు. ప్రియులారా, ప్రభు అయిన యేసు ప్రభు వారు మనతో మాట్లాడిన మాట ఏంటంటే, ఆయన శరీరం ఒక గోధుమ గింజ. మనం శరీరాన్ని రొట్టె ఆకారంలో మనం తీసుకుంటున్నాం. నాకు గత రాత్రి నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆత్మలో ప్రేరేపణిస్తా ఉన్నాడు. ఓ గోధుమ గింజను చూడండి. గోధుమ గింజ పిల్లరా ఫస్ట్ ముడిగా ఉంటుంది. దాన్ని వెనక పెద్దోళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే రోకట దంచేవాళ్ళు. దంచితే దాని మీద ఉన్నటువంటి తెల్ల బెరుడు అంతా పోయిద్ది. దంచుతా ఉంటారు. దానికి మొట్టమొదటి ఏ దెబ్బ తగిలిద్ది? రోకల దెబ్బ తగిలిద్ది. ఆ తర్వాత దాన్ని ఏం చేస్తారు? తిరగట్లో వేస్తారు. తిరగట్లో వేసి అలా ఇప్పుడు మనకు మిషన్స్ వచ్చినాయి కాబట్టి మిషన్ లో కూడా తిరగలు రాయి, దానిలో దాన్ని విసురుతారు. నలిగిపోయిద్ది. రవ్వ లేకుండా మెత్తగా నలిగిపోయేదాకా ఏమైపోయింది? పిండి ఆకారంలోకి వచ్చింది. పిండి అయిపోయినాక ఏమైనా వదిలిపెడతాము దాన్ని? మరలా దాన్ని ఏం చేస్తాము? దాన్ని కలుపుతాం. గోధుమ పిండి కలిపేవాళ్ళు ఎవరన్నా స్మూత్ గా చిన్నగా కలుపుతారా? దాన్ని గట్టిగా పిసికి మా జాషువా దాన్ని అయితే బొచ్చులు వేసి ఎంత కలిపితే అంత మెత్తదనం వస్తుందని ఏం చేస్తారు? కలుపుతారు. ఆ కలిపేటప్పుడు కూడా దెబ్బ కాదా? కలిపేటప్పుడు కూడా దెబ్బే. ఆ తర్వాత మరలా దాన్ని రుద్దాలి, అప్పుడు కూడా దెబ్బే. ఆ తర్వాత దాన్ని పెన్నం మీద కాలవాలి, 2 పక్కలు కాలవాలి. కాలిపోయింది, అప్పుడు కూడా దెబ్బే. తినటానికి రుచికరంగా నోటికి ఆహారంగా వచ్చేసింది. ఈ రొట్టె ఒక రుచికరమైన పదార్థంగా మారాలి అంటే ఎన్ని దెబ్బలు పొందితే వచ్చిందో. ఆయన శరీరం నీ కోసం నా కోసం అన్ని దెబ్బలు పొందింది. స్తోత్రం చెప్పండి. ఆయన ఎండిన భూమిలో మొలచిన లేత మొక్క వలె స్వరూపాన్ని సొగసును మన కోసం కోల్పోయాడు. కోల్పోవటమే కాదు, ఆయన దేహం అంతా రక్తపు ముద్రైపోయింది. ఆయన దేహం అంతా నాగటి చాళ్ల వలె ద్రోణబడింది. ఆ పరిశుద్ధుని దేహం ఒక మాంసపు ముద్దలాగా మారిపోయింది. ఎందుకో తెలుసా? నీ కోసం నా కోసం ఆహారంగా మారటం కోసం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనే జీవాహారం, నేనే జీవాహారం. నన్ను తిను ప్రతివాడు నాలో ఏకమై ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. ఈనాడు పరిశుద్ధ బలి యొద్దకు వస్తున్న ప్రతి ఒక్కరు ఏ మనసుతో వస్తున్నాం? ఎలాంటి తీర్మానాలతో ఆ బలం సమీపిస్తున్నాం? నిత్య జీవానికి వెళ్ళటానికి, నిత్య నరకానికి వెళ్ళటానిక? యోధా కూడా బలలో చేసాడు. తిమోతి యోధా బలలో చేసేమయ్యాడు? రోజు తిమోతి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తా, ప్రభువా యోధా బలలో చేయి వేసి దురాత్మ పట్టిన వాడై ఏమైపోయాడు? నెమ్మది లేకుండా ఉరిపోసుకొని చచ్చిపోయాడు. ప్రభువా మేము అలా ఉండకూడదు. పరిశుద్ధంగా నీ సన్నిధిని అనుసరించాలి, పరిశుద్ధంగా మిమ్మల్ని మహిమపరచాలి. యోధా వలె కపట మనసుతో
యూదావలి అయోగ్యమైన మనస్సుతో యూదాలాగా నీ బలలో చెయ్యేసి దురాత్మ పట్టిన వాళ్ళలాగా ఈ లోకంలో బ్రతికి నీ మహిమను దొంగిలించే వారిగా మనం ఉండకూడదు అని ప్రార్థన చేసుకోవాలి. ప్రియరా, దేవుని సన్నిధి నీవెంత విలువగా ఆయనకి ప్రాధాన్యత ఇస్తే మన పట్ల ఆయన అంత విలువగా గనపరుచుకుంటాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ. నాలో మీరు ఏకమై ఉంటారు, నా రక్తం నిజమైన పానం. అలాంటిదంట ద్రాక్ష రసం కావాలంటే ఎలాగా? ద్రాక్షలు ఇదివరకు తొక్కేవాళ్ళంట. ద్రాక్షలు ఏం చేసేవాళ్ళు? తొక్కేవాళ్ళు, గానుగులో వేసి. చితికిపోయిద్ది, తన అందమంతా ఏమైద్ది? ద్రాక్ష అడగా అదే గుత్తిగా ఉంటే ఎంత అందంగా ఉంటుందో. ఉంటుందా? బల్లారాధన కొన్ని ఆ ఫొటోస్ పెట్టేటప్పుడు చాలా చక్కగా పెడతారు. గ్రేప్స్ ఆ గుత్తులుగా ఉన్నట్లుగా చాలా అందంగా కనపడతాయి. కానీ అది రసంగా మారే తలికి అందం అంతా ఏమైపోయిద్ది చెప్పండి? కోల్పోయిద్ది, అందమంతా కోల్పోయిద్ది. రుచిని, ఆరోగ్యకరమైనటువంటి ఔషధాన్ని ఇచ్చే నీరుగా మారిపోయింది. పిల్లరా, నా రక్తం నిజమైన పానం. ఈ రక్తం, ఈ నిజమైన పానం మనం తీసుకునేటప్పుడు ఒక ఆమంటుంది బల్లారాధనలో కొంచెం పెట్టారు పెట్టకుండా అంటుంది. పౌలు అంటాడు కొరింథీయులతో, వాళ్ళు బల్లారాధన రోజు తగాదలు ఆడుకుంటున్నారంటే కొరింథీ సంఘం. భోజనం తిన్నట్టు తినాలనుకుంటున్నారంట దేవుని శరీరాన్ని, దేవుని రక్తాన్ని. పౌలు అన్నాడు, మీ ఇంటి దగ్గర మీకు భోజనాలు లేవా? మీరు ఎందుకు వస్తున్నారు దేవుని మందిరానికి? ఆయన పరిశుద్ధమైనటువంటి శరీరాన్ని ఏ విధంగా మీరు ఎంచుకుంటున్నారు? ఏ విధమైన ఉద్దేశంతో దాన్ని తీసుకుంటున్నారు అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. ద్రాక్షరసం తీయగా లేదు, ఇది కట్ చేయండి. దేవుని బిడ్డలారా,